ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఇంటికి తాళం వేసి వెళ్లాం కదా అని నిశ్చింతగా ఉన్నారా? ఆదమరిస్తే అంతే సంగతి. తాళం వేసి ఉన్న ఇళ్లే వారి టార్గెట్. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దొంగల కళ్లన్నీ ఖాళీ ఇళ్లపైనే. మీ ఇల్లు గుళ్ల కాకుండా భద్రంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందేనంటున్నారు పోలీసులు. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుందని ఏటా చెప్పినట్లే మరోమారు గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు మొదలవడంతో హైదరాబాద్ వాసులు ఇంటిల్లిపాది సొంతోళ్లకు తరలి వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు అందిన కాడికి దోచుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను గమనించినప్పుడు చిన్నపాటి తప్పిదాలతో ఇవి జరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు. యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాలు ఇటీవల నగరంలో తీవ్ర అలజడి సృష్టించాయి. తాజాగా సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దోపిడీ ముఠాలు మళ్లీ నగరంలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 17, 18వ తేదీలు శని, ఆదివారాలు. దీంతో హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాల నుంచి అత్యధిక శాతం సొంతూళ్లకు వెళ్తున్నారు. వారానికి పైగానే ఇళ్లలో ఎవరూ ఉండరు. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్వీయ అప్రమత్తత తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నారు. స్వీయ అప్రమత్తత అంటే ఏం చేయాలని చాలా మందికి అనిపించొచ్చు. అయితే మార్కెట్లో 5,000 వెచ్చిస్తే ఏఐ సాంకేతికతతో పనిచేసే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోకి కొత్త వ్యక్తులు వస్తే అకస్మాత్తుగా లైట్లు వెలగటం, అలారం మోగించటం, ఫోన్ కు అలర్ట్ ఇవ్వడం వంటి అధునాతన ఫీచర్లున్న కెమెరాలు ఉన్నాయి. వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఫోన్లో లైవ్ స్ట్రీమింగ్ చూసుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం, పరిసర ప్రాంతాలు కనిపించేలా కెమెరాలను బిగించుకోవాలి. సెంట్రల్ లాక్ సిస్టంతో పాటు తలుపులు, కిటికీలకు సెన్సార్లతో కూడిన అలారం ఏర్పాటు చేసుకోవాలి. తాళమేశాక తలుపులు కనిపించకుండా పరదా, డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. సొంతిల్లైతే ఇనుప గ్రిల్ను పెట్టుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. దొంగలు ముందుగా రెక్కీ నిర్వహిస్తూ ఉంటారు. ఊరికెళ్లి వారం రోజుల వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోతే పేపర్, పాల ప్యాకెట్లు వేయొద్దని సంబంధిత వ్యక్తులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. డోర్ ముందు పేపర్లు పడి ఉంటే ఇంటి వాళ్లు లేరని దొంగలు సులువుగా గుర్తిస్తారు. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకుంటే మంచిది. అవి రాత్రి కాగానే వెలుగుతాయి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. ప్రయాణ సమయాల్లో నగలు, డబ్బులు పెట్టుకున్న బ్యాగులను దగ్గరే ఉంచుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందకు దిగద్దు. ఇలాంటి స్వీయ నియంత్రణ చర్యలను పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఈ టైంలో మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాం, లాస్ట్ టైం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మన బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా ఒక ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వాల్యుబుల్ వస్తువులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా వాళ్ళు బ్యాంక్లో ఉన్న లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే చాలామంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను, పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను, లేదంటే షూలో పెట్టిపోతాను, లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను. అప్పుడు వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి. ఎక్కడెక్కడ పెడతాను, ఆ షూస్లో పెడతాను, కింద ఏదో లేదా చెప్పల స్టాండ్లో పెడతాను. సో అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరికో ఇచ్చిపోంటారు అని ఒక డూప్లికేట్ కీ చేసుకుంటారు. ఓదో రోజు వచ్చి మీకు చేస్తారు. మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు. ఇట్ షుడ్ బి యూనిక్ కీ పెట్టుకొని మీరు అదే కీ వాడాలి. మీరు తీసుకెళ్ళాలి. మీరు ఎవరికైనా మీ యొక్క మిస్సెస్ కావచ్చు, పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా ఇచ్చి మీరు పోండి అక్కడ ఉండండి అని చెప్పి అది కూడా చేయకుండా మీ యొక్క యూనిక్ కీ మీ దగ్గర పెట్టుకోవాలి. అట్లానే మనం కూడా ఈ ఒక స్పెషల్ బీట్స్, స్పెషల్ ప్యాట్రోల్స్ మనం కూడా మన ఆఫీసర్స్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూజ్ చేసుకుని ఈ యొక్క ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతాయి వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. ఊరెళ్లేవారు చాలా మంది ఏమవుతుందిలే అనే ధీమాలో ఉంటారు.
ఊరెళ్లే ముందు ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్లో చెబితే మీరు వచ్చే వరకు పోలీసులు నిఘా పెడతారు. ఒకవేళ చోరీ జరిగినా ఊరెళ్లేటప్పుడు ముందే సమాచారం ఇచ్చాం కదా అని పోలీసులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తాళం వేసి ఊరికి వెళితే సరిపోదు. ఇంటి భద్రత ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.